సో ఇప్పుడు వచ్చేసి ప్లానింగ్ కమిషన్ ఇంకా నీతి ఆయోగ్కి డిఫరెన్స్ ఏంటో అవి ఒకసారి చూస్తాము. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ వచ్చేసి 1950లో వచ్చింది, 2014 వరకు ఉంది. ఇది 2015 1 జనవరి నుంచి వచ్చింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది. దీని చైర్మన్ కూడా పిఎంఏ. ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ చైర్మన్ కూడా పిఎంఏ. వైస్ చైర్మన్ వచ్చేసి ఇందులో వచ్చేసి లాస్ట్ డిప్యూటీ చైర్మన్ వాస్ మౌంటైన్ సింగ్ అలూవాలియా. క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది లాస్ట్ డిప్యూటీ క్యాబినెట్. ఇందులో కూడా వైస్ చైర్మన్ వచ్చేసి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. చాలా ఉన్నారు, 3-4 ఉంటారు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సిఇఓ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఐఏఎస్ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి సెక్రటరీ లెవెల్ బ్యూరోక్రాట్ విత్ ఫిక్స్డ్ టెన్యూర్. సెక్రటరీ లెవెల్ బ్యూరోక్రాట్ సిఇఓ ఉంటాడు. ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ వచ్చేసి ఇందులో ఫైనాన్స్ మినిస్టర్, ప్లానింగ్ మినిస్టర్ ఉంటారు. ఫైనాన్స్ మినిస్టర్, ప్లానింగ్ మినిస్టర్ వీళ్ళు ఎక్స్ ఆఫీషియోగా ఉంటుండ్రు అప్పట్లో. ఇక్కడ వచ్చేసి పిఎం నామినేట్ చేస్తాడు 4 యూనియన్ మినిస్టర్స్ని. ఇప్పుడు ప్రజెంట్గా హోము, డిఫెన్స్, ఫైనాన్స్, అగ్రికల్చర్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసి 4 to 7 వీళ్ళు ఎక్స్ ఆఫీషియో. ఫుల్ టైం మెంబర్స్ వచ్చి 4 to 7 ఉంటుండ్రి. హూ ఎంజాయ్డ్ మినిస్ట్రీస్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉంటుండే. ఇక్కడ వచ్చేసి వేరే ఎకనామిస్ట్ కానీ, టెక్నోక్రాట్ కానీ, మిజైల్ సైంటిస్ట్ కానీ, డిఆర్డిఓ సైంటిస్ట్ కానీ అలా ఉండేవాళ్ళు. పీడియాట్రిషియన్ కానీ, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉండేది. వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్లో శాలరీ ఈక్వల్ టు సెక్రటరీ ర్యాంక్ ఉన్నవారు. స్పెషల్ ఇన్వైటీస్ ప్లానింగ్ కమిషన్లో ఉండేవాళ్ళు కాదు, నీతి ఆయోగ్లో ఉన్నారు. యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్, సోషల్ జస్టిస్, ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్స్, హ్యూమన్ అండ్ చైల్డ్, హెచ్ఆర్డి, కామర్స్, స్టాటిస్టిక్స్, ప్లానింగ్. ఈ సమ్టైమ్స్ వీళ్ళు ఒకసారి వస్తారు, ఒకసారి రారు. డైనమిక్ అనేది ఇది. పిఎం వేరే ఎక్స్పర్ట్స్ని కూడా పిలవచ్చు. ఇట్లా పార్ట్ టైం మెంబర్స్ ప్లానింగ్ కమిషన్లో లేరు. ఇక్కడ మాత్రం టెక్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటారు. పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారు. ఇక్కడ పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఇందులో ఉంటుంది. ఇక్కడేమో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, పిఎం, సీఎంలు ఉంటారు. ఇక్కడేమో గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి చైర్మన్ పిఎం, సీఎం ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్ మిస్ అవుతుంది, ఎందుకంటే కొన్ని స్టేట్స్ మనం అడ్హాక్ రీజనల్ కౌన్సిల్స్ ఇందులో లేవు. అడ్హాక్ రీజనల్ కౌన్సిల్స్ కానీ ఇక్కడ ఉన్నవి సీఎంస్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనిటరీ దట్ ఫాల్ ఇన్ ద రీజన్ ఆర్ స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డీల్ చేస్తారు. ఇరిగేషన్ కానీ, నక్సల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. అడ్హాక్ రీజనల్ కౌన్సిల్ ఇదన్నట్టు. ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్ ఫంక్షన్స్. ప్లానింగ్ కమిషన్ అనేది ఓన్లీ ఫైనాన్స్ కమిషన్ వర్సెస్. మనకు తెలుసు ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ట్యాక్స్ డివాల్యూషన్ చేస్తుంది యూనియన్ నుంచి స్టేట్స్కి. ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ. అదేమో ట్యాక్స్ డివాల్యూషన్ చూస్తుంది. మరి ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది అంటే 5 year ప్లానింగ్ కమిషన్ ఏం చేసింది, 5 year ప్లాన్స్ని చేసింది. నీతి ఆయోగ్ ఏం చేస్తుంది అంటే 3 year యాక్షన్ ఎజెండా, 7 year స్ట్రాటజీ, స్ట్రాటజీ డాక్యుమెంట్, 15 year విజన్ డాక్యుమెంట్,
2018లో స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా చేసింది 75 కవరింగ్ ద పీరియడ్ 2017 to 22 to 23. 2008 సో 3-year యాక్షన్ ఎజెండా, 7-year స్ట్రాటజీ డాక్యుమెంట్, 15-year విజన్ డాక్యుమెంట్. ఇది అన్నట్టు 2018లో ఏం చేసింది అంటే డ్రాఫ్టెడ్ స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా at 75 covering the period 2017 to 2022 to 2023. ప్లానింగ్ కమిషన్ ఏం చేసేదంటే ఎంత మనీ ఇవ్వాలి ఈ ఒక స్టేట్కి ఆ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవన్నది 5-year ప్లాన్స్కి ఎంత ఇవ్వాలి ఆ స్టేట్ గవర్నమెంట్ 5-year ప్లాన్స్కి ఇవన్నీ. ఈ ప్లానింగ్ కమిషన్ వుడ్ ఆన్సర్ ఈ క్వశ్చన్స్ అన్ని ఎలా ఆన్సర్ చేసేది, గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా యూజ్ చేసేది. 8th ఫైనాన్షియల్ ఇయర్ 5-year ప్లాన్లు చేశారు. పాపులేషన్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ స్పెషల్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటే చూసేది. గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా 8th 5-year ప్లాన్లో ఉండదు. అది వాడేవాళ్ళు ఎన్ని డబ్బులు ఇవ్వాలి స్టేట్స్కి అని. నీతి ఆయోగ్ అనేది డబ్బులు ఇవ్వదు, ఎంత ఇవ్వాలో అది చెప్పదు. దట్ కాంపోనెంట్, ఆ డబ్బులు ఇచ్చే కాంపోనెంట్ అంతా ఫైనాన్స్ కమిషన్ చూస్తుంది. ట్యాక్స్ డివల్యూషన్ అండ్ గ్రాంట్స్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ చూసుకుంటుంది. అలొకేషన్ ఫర్ స్కీమ్స్. ఫైనాన్స్ కమిషన్ ఏం చూసుకుంటుంది, ట్యాక్స్ డెవల్యూషన్ అండ్ గ్రాంట్స్. ఇంకా ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చూసుకుంటుంది, అలొకేషన్స్ ఫర్ స్కీమ్స్. ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చూసుకుంటుంది, అలొకేషన్స్ ఫర్ స్కీమ్స్. నీతి అనేది పైగా థింక్ ట్యాంక్ లాగా ఉంటుంది. పాలసీ డిజైన్లోకి స్కీమ్స్ని మానిటర్ చేయడం, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మానిటర్ చేయడానికి డాష్ బోర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, HDG ఇండియా ఇండెక్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండెక్స్, ఇవన్నీ దీన్ని బట్టి ఉంటాయి. నీతి ఆయోగ్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నవి, అవి ఎలా డిఫరెంట్ దాని ప్లానింగ్ కమిషన్ చూద్దాం. దర్పణ్ పోర్టల్ అని ఉంటుంది. దర్పణ్ పోర్టల్ ఒకసారి న్యూ ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నా చూద్దాం. బిఫోర్ ఏం జరిగేది అంటే ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు స్కీమ్ 1 ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, స్కీమ్ 2 మైనారిటీ మినిస్ట్రీ, స్కీమ్ 3 ఉమెన్ మినిస్ట్రీ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఏం చేసింది, ఆఫ్టర్ ఏం చేసింది, అన్ని అదర్ మినిస్ట్రీస్ ట్రాన్స్ఫర్ మనీస్ టు స్కిల్ మినిస్ట్రీ టు ఇంప్లిమెంట్ ఒక స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కీమ్ ఏంటంటే స్కీమ్ ఫర్ లీడర్షిప్ ట్రైనింగ్ ఫర్ మైనారిటీ గర్ల్స్ అన్నారు అనుకో. అప్పుడు ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క మినిస్ట్రీ ఇచ్చేది. ఇప్పుడేమో అన్ని స్కిల్ మినిస్ట్రీకి చేస్తే మనీ టు NGO ఇస్తుంది. NGO ఓనర్ మస్ట్ రిజిస్టరేట్ నీతీస్ దర్పణ్ పోర్టల్ విత్ ఆధార్ నెంబర్. సో దీనివల్ల డూప్లికేషన్, సైఫోనింగ్, మిస్మేనేజ్మెంట్ తగ్గుతుంది అన్నట్టు. మిస్మేనేజ్మెంట్. సో ఆ దర్పణ్ పోర్టల్ NGO ఉంటుంది. దర్పణ్ పోర్టల్ అంటే ఏంటంటే NGO రిజిస్టర్ చేసుకుంటుంది. NGO ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఒక ఐడి వస్తుంది, గ్రాంట్స్కి అప్లై చేసుకోవచ్చు వేరియస్ స్కీమ్స్ కింద. ఇంకొకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 2018 అప్పుడు నుంచి ఉంది. ఒక 115 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ను ఒక 49 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో అవి ఏవంటే రిలేటెడ్ హెల్త్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, వాటర్ రిసోర్స్ కానీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఉండడానికి వస్తుంది ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ 115 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, 49 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఇవి. ప్రోగ్రెస్ ఎక్కడ మేనేజ్ చేస్తారంటే ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, ఛాంపియన్స్ ఫర్ చేంజ్. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అంటేనే ఏంది, ర్యాపిడ్లీ ట్రాన్స్ఫార్మ్కి. అప్పుడు ఛాంపియన్స్ ఫర్ చేంజ్ దాంట్లో ఒక పోర్టల్లో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తారు. ఛాంపియన్స్ ఫర్ చేంజ్. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. నీతి ఆయోగ్ అనేది ఏం చేసింది, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 30+ లాస్ మేకింగ్ CPSEస్లో ఎయిర్ ఇండియా కానీ, పవన్ హన్స్ కానీ, స్కూటర్స్ ఇండియా కానీ, పోషణ్ అభియాన్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, పోషణ్ అభియాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది.
పోషణ్ అభియాన్. ఇది ఎందుకు అంటే మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి ప్రెగ్నెంట్ ఉమెన్కి, మదర్స్కి, చిల్డ్రన్స్కి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈస్ హెడ్ ఆఫ్ పోషణ్ అభియాన్స్ నేషనల్ కౌన్సిల్. పోషణ్ అభియాన్స్ నేషనల్ కౌన్సిల్ ఉంటుంది కదా, దీనికి హెడ్ ఎవరంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. ఇంకా బిల్స్ అండ్ పాలసీస్. నీతి ఆయోగ్ ఏం చేసిందంటే వేరియస్ పాలసీస్లో ఎనర్జీ కానీ మినరల్ కానీ ఫామ్ చేయడానికి హెల్ప్ చేసింది. వేరియస్ బిల్స్ కూడా, మోడల్ యాక్ట్స్ ఆన్ అగ్రికల్చర్, ల్యాండ్ లీజింగ్, లైఫ్ స్టాక్ సెల్లింగ్, ఇలా అప్పుడు అగ్రికల్చర్ లాస్ ఉన్నాయి కదా, మోడల్ యాక్ట్స్ ఆన్ అగ్రికల్చర్, ల్యాండ్ లీజింగ్. అగ్రికల్చర్. నీతి ఆయోగ్ హెల్ప్డ్ రీవ్యాంపింగ్ ఎంఎస్పి బై సజెస్టింగ్ ప్రైస్ డిఫిషియన్సీ పేమెంట్స్. అగ్రికల్చర్లో ఏం ఇన్స్టిట్యూట్ చేసిందంటే రివ్యాంపింగ్ ద ఎంఎస్పి by suggesting price deficiency payments under PM Asha scheme, and revamping fertilizer subsidies through DBT mechanism to fertilizer companies. అలా అన్నట్టు ఫెర్టిలైజర్ సబ్సిడీస్ని కూడా రివ్యాంప్ చేయడానికి యూజ్ చేసింది. ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మానిటర్ చేయడానికి 17 ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ డెవలప్ చేసింది. గవర్నమెంట్కి ఎక్కువ మిథనాల్ కానీ బయోఫ్యూయల్ కానీ ఎకానమీ మీద ఫోకస్ చేయమని చెప్పింది. ఫ్యూల్ బిల్స్ తగ్గుతాయి. గిర్జ్ డాష్బోర్డ్, GIRG గిర్జ్ డాష్బోర్డు. నీతి ఆయోగ్ గ్లోబల్ ఇండిసెస్ టు డ్రైవ్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్. Global indices to drive reforms and growth. Global indices to drive reforms and growth to monitor India's performance on various global economic parameters. ఇది ఇండియాస్ పర్ఫార్మెన్స్గా మానిటర్ చేయడానికి వేరియస్ ఎకనామిక్ గ్లోబల్ సోషల్ ఎకనామిక్ పారామీటర్స్ ఉంటాయి కదా, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఆఫ్ యునైటెడ్ నేషన్, ఇవన్నీ మానిటర్ చేయడానికి గిర్జ్ డాష్బోర్డ్. గ్లోబల్ ఇండిసెస్ ఫుల్ ఫామ్ ఏంటంటే గిర్జ్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ ఇండిసెస్ టు డ్రైవ్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్. గ్లోబల్ ఇండిసెస్ టు డ్రైవ్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్. గిర్జ్ డాష్బోర్డ్. గ్లోబల్ ఇండిసెస్ టు డ్రైవ్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్. CSS నీతి ఆయోగ్ డెవలపింగ్ outcome monitoring framework to monitor the implementation of government schemes. Niti regularly organizes seminars, workshops, conferences for idea exchange with industries and academicians. ప్లానింగ్ కమిషన్ అనేది ఒక క్లోజ్డ్ బాడీ, ఇదేమో నీతి ఆయోగం ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇది అన్నట్టు. సో ఇంక ఇప్పుడు వచ్చేసి నీతి ఆయోగ్ అనేది అటల్ ఇన్నోవేషన్ మిషన్ని రన్ చేస్తుంది. దానికి ఒక 10 crores ఉంటుంది. అటల్ సబ్ ఇన్నోవేషన్ సెంటర్స్ని ఇంక్యుబేటర్స్ వేయడానికి మెంటర్ ఇండియా ప్రోగ్రామ్ కూడా చేసింది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి మెంటర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే నీతి అప్రోచ్ అనేది మోడర్నైజ్డ్గా ఫార్వర్డ్ లుకింగ్ ఉంటుంది. ఎకనామిక్ ప్లానింగ్ PMEAC ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్. ఇదేంటి అనేది, ఇది ప్లానింగ్ కమిషన్ లాగా నీతి ఆయోగ్ లాగా ఇది అనదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యుటరీ కాదు. ఇది 2000లో స్టార్ట్ చేశారు. ఎకనామిక్ ఇష్యూస్ మీద ప్రైమ్ మినిస్టర్కి అడ్వైస్ ఇవ్వడానికి 2000లో. PM మన్మోహన్ సింగ్ టర్మ్ ఫినిష్ అయ్యాక PM మోడీ దీన్ని రీకాన్స్టిట్యూట్ చేయలేడు కొన్ని రోజులు. కాకపోతే 2017లో గ్రోత్ రేట్ పడిపోయింది. అప్పుడు డిమానిటైజేషన్ GST వల్ల. సో అపోజిషన్ పార్టీస్ అండ్ క్రిటిక్స్ ఏం చేశారు అంటే PM's ఫాల్టీ ఎకనామిక్ పాలసీస్ మీద క్రిటిసైజ్ చేస్తే PM మోడీ రీకన్స్టిట్యూట్ చేశాడు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ని. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ఎకనామిస్టులు ఉంటారు చైర్మన్గా, ఎవరన్నా ఒకరు. అదర్ నోటబుల్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, 7 persons అలా ఉన్నారు.
నీతి ఆయోగ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియల్ సపోర్ట్ ఇస్తుంది పిఎంఏసికి నీతి ఆయోగ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ఆర్ సెక్రటేరియట్ సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. పిఎంఏసి ఏం సజెస్ట్ చేసిందంటే జిఎస్టీ కౌన్సిల్ సెటప్ చేయాలి, లైక్ బాడీ ఆన్ జిఎస్టీ సెటప్ జిఎస్టీ కౌన్సిల్ లైక్ బాడీ ఆన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, నెంబర్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ తగ్గియాలి, డైరెక్ట్ ట్యాక్స్ని తగ్గియాలి, సెటప్ జిఎస్టీ కౌన్సిల్ లైక్ బాడీ ఆన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ మీద. ఎకనామిక్ ప్లానింగ్ ప్రగతి అంటే ఏంటంటే PRAGATI, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక వెబ్ ప్లాట్ఫామ్ పిఎం ఆఫీస్ కింద ఉంటుంది. పిఎంఓ ఆఫీస్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ GOVERANC గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఇదన్నట్టు. ఈ సమీక్ష ఇది ఎందుకంటే డిజిటల్ ప్లాట్ఫామ్ మానిటరింగ్ వీడియో కాన్ఫరెన్స్ మినిస్ట్రీస్ అది అందుకు కూడా యూజ్ అవుతుంది ఇలా అన్నట్టు. ఇంకా కొన్ని రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఏదంటే ఇది మన్మోహన్ సింగ్ ఫామ్ చేశాడు క్యాబినెట్ సెక్రటేరియట్లో ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ఆర్ అప్రూవల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ PPP ప్రాజెక్ట్స్ని. వెబ్ పోర్టల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఇది మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేశాడు. ఎందుకు అంటే ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్, అప్రూవల్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ వేరే ప్రాజెక్ట్ చూడడానికి. నివేష్ పోర్టల్, నివేష్ మానిటర్, నివేష్ అంటే ఒక మానిటర్ చేయడం, నివేష్ మానిటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బిగ్ ప్రపోజల్స్, ఇన్వెస్ట్మెంట్ కానీ బిగ్ ప్రపోజల్స్ కానీ నివేష్ అని ఒకటి ఉంటుంది. ఈ సమీక్ష అనేది మోడీ లాంచ్ చేశాడు వెబ్ పోర్టల్ క్యాబినెట్ సెక్రటేరియట్ కింద. ఆఫ్టర్ ద మినిస్టర్స్ ఆర్ అఫీషియల్స్ మీట్ పిఎంని కలిసినాక డిసిషన్స్ ఆర్ యాక్షన్స్ ఆర్ ఫాలోడ్ త్రూ దిస్ పోర్టల్. ఈ సమీక్ష SAMIKSHA ఇది అనేది మోడీ స్టార్ట్ చేశాడు. మినిస్టర్స్ కానీ అఫీషియల్స్ కానీ పిఎంని కలిసాక డిసిషన్స్ కానీ ఫాలో అప్ యాక్షన్స్ కానీ ఈ పోర్టల్ ద్వారా మానిటర్ చేస్తుంది. ఇది అండర్ క్యాబినెట్ సెక్రటేరియట్లో ఉంటుంది. IAS సిట్టింగ్ ఆన్ ఎ ఫైల్ ద వెబ్ పోర్టల్ అలోస్ పిఎం ఆర్ క్యాబినెట్ సెక్రటరీ టు ఆస్ డిజిటల్ సైన్ చేయమని చెప్పాడు. ఎక్స్ప్లెయిన్ డిలే కానీ చేయొచ్చు అని చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ సమీక్ష ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ వచ్చేసి నివేష్ మానిటర్, ఇన్వెస్ట్మెంట్ కానీ బిగ్ ప్రపోజల్స్ కానీ చూడడానికి. నివేష్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే PMG కింద ఉంటుంది క్యాబినెట్ సెక్రటేరియట్. ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది రతన్ టాటా చేశారు. గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇవ్వడానికి కానీ పాలసీస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ రివ్యూ చేయడానికి ఉంది కాబట్టి అది ఇప్పుడు అంతా ఉంది. ఇన్వెస్ట్మెంట్ కమిషన్ రతన్ టాటా ఉండే అప్పుడు. CP గ్రామ్స్ అనేది ఏంటంటే ఇది పర్సనల్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, DIRPG, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్గా రిఫార్మ్స్ చేయాలి. పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏదో ఒక పోర్టల్ లాంచ్ చేసింది. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ చేయడం అండ్ మానిటరింగ్ సిస్టమ్ MONITORING మానిటరింగ్ సిస్టమ్ ఇదన్నట్టు. ఇది ఎనీ సిటిజన్స్ కెన్ ఫైల్ కంప్లైంట్ ఇవ్వచ్చు సెంట్రల్ మినిస్టర్స్కి ఆపోజిట్గా కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, నెపోటిజం కానీ ఇవన్నీ ఉంటే. అది ఆల్సో లాంచ్ మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. మై గ్రీవెన్స్ అని ఒక మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. CP గ్రామ్స్ వెబ్ పోర్టల్, ఇదేమో మై గ్రీవెన్స్ అనేది ఇది అన్నట్టు. ఇయర్ బుక్ అని ఒకటి ఉంటుంది. ఇవేవి మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ కింద ఉండదు. ఇది ఏముంటుంది అంటే ప్రెసిడెంట్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ కింద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటాడు. నీతి ఆయోగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, NSC సెక్రటేరియట్ ఇది అన్నట్టు. ఇయర్ బుక్ ఇది అంటే ఇయర్ బుక్ అనేది ఇలా ఉంటుంది.